హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజియన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనందరికీ సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి మనకి లేటెస్ట్‌గా జాబ్ రిక్రూట్‌మెంట్ అయితే రావడం జరిగింది. సో, మీకు స్టార్టింగ్ సాలరీ అనేది 36,000 దాకా అయితే మీకు ఉండడం జరుగుతుంది. సో, మీకు ఇంక్రిమెంట్స్ కూడా అయితే మీకు ఉండడం జరుగుతాయి. అలాగే అదర్ బెనిఫిట్స్ కూడా అయితే ఉంటాయన్నమాట. లీవ్ ట్రావెల్ కన్సెషన్ అని, మెడికల్ ఎక్స్‌పెన్సెస్ అని, హౌస్ రెంట్ అలవెన్సెస్ అని ఇలా అదర్ బెనిఫిట్స్ కూడా అయితే మీకు వర్తించడం జరుగుతాయి. మీరు ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, బీఎస్సీ, బీకామ్, బీఏ, బీబీఏ, బీసీఏ లేదంటే బీటెక్ పాస్ అయిన, బీఫార్మసీ, బీబీఎం, బీహెచ్ఎం ఎలాంటి డిగ్రీ, ఎలాంటి గ్రాడ్యుయేషన్ పాస్ అయినా కూడా అయితే మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. మినిమమ్ ఇంటర్ గాని, డిప్లొమా గాని పాస్ అయితే సరిపోతుంది. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు ఉండదనమాట. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో, ఎవరైతే పర్మనెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే అయితే అప్లై చేసుకోండి. సో, మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది కామెంట్ బాక్స్‌లో ఉంటుంది, డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో, ఆ లింక్ క్లిక్ చేసి వెంటనే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. మీరు గనక ఈ వీడియోని ఇక్కడి దాకా చూసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో కంటెంట్ నచ్చే ఉంటుంది. సో, కాబట్టి ఈ వీడియోని ఒక్క లైక్ చేసి ఈ వీడియోని అయితే చూడండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన సీఎస్ఐఆర్ సంస్థ కింద పనిచేసే అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి మనకి లేటెస్ట్‌గా జాబ్ రిక్రూట్‌మెంట్ అయితే వచ్చింది. సో, ఇదైతే మనకి వీళ్ళైతే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ చేస్తున్నారనమాట. సో, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి వీళ్ళు రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. 26థ్ ఏప్రిల్ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందనమాట అప్లికేషన్ ప్రాసెస్ అనేది. సో, కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూసి వెంటనే అయితే అప్లై చేసుకోండి. ఎలా అప్లై చేయాలో కూడా అయితే చెప్పడం జరుగుతుంది. సో, లాస్ట్ డేట్ అయితే 17థ్ మే లోపలైతే అప్లై చేయాలనమాట. లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి. ఈ వీడియో పూర్తిగా చూసి వెంటనే అయితే అప్లై చేయండి. సో, ఇక్కడ మీకు జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. 3 టైప్స్ ఆఫ్ జూనియర్ సెక్రటరియట్ జాబ్స్ ఉన్నాయన్నమాట. జనరల్ ఉన్నాయి. అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఉంది. అలాగే స్టోర్స్ అండ్ పర్చేజ్ అయితే ఉండడం జరిగింది. సో, వీటికి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో క్యాండిడేట్స్ వాళ్ళైతే మీరు ఇంటర్ పాస్ అయినా ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అన్నారు కాబట్టి డిప్లొమా పాస్ అయినా కూడా అయితే అప్లై చేసుకోవచ్చనమాట. సో, మీరు ఎలాంటి డిగ్రీ, ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా అప్లై చేయొచ్చు. ఎందుకంటే ఎలాగో ఇంటర్ గాని, డిప్లొమా గాని పాస్ అవుతారు కాబట్టి, సో, ఆ క్వాలిఫికేషన్ సరిపోతుందనమాట. సో, అందరూ అప్లై చేసుకోవచ్చు. మీకు ఈ జాబ్స్‌కి కావాల్సింది టైపింగ్ వస్తే సరిపోతుందనమాట. ఒకవేళ రాని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు టైపింగ్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత టైపింగ్ ఉంటుంది. సో, ఆ లోపల అయితే ఈజీగా అయితే నేర్చుకోవచ్చనమాట. సో, ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అయితే ఇచ్చారు. సో, ఇక్కడ మీకు బెనిఫిట్స్ చూసినట్లయితే డియర్‌నెస్ అలవెన్స్ అని, హౌస్ రెంట్ అలవెన్స్ అని, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ అని ఇవన్నీ కూడా అయితే మీకు రావడం జరుగుతాయి. అలాగే మెడికల్ ఎక్స్‌పెన్సెస్, లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఇవన్నీ కూడా అయితే మీకు వస్తాయన్నమాట. సో, కాబట్టి న్యూ పెన్షన్ సిస్టమ్ ప్రకారం మీకు పెన్షన్ కూడా అయితే మీకు రావడం జరుగుతుంది. సో, కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. మీరైతే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాలన్నమాట లాస్ట్ డేట్ లోపల. సో, కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ జాబ్‌ని ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి. సో, ఆన్‌లైన్‌లో అప్లై చేసేవాళ్ళు మీరైతే మీకు సంబంధించిన క్వాలిఫికేషన్స్, సర్టిఫికేట్స్ అన్నీ కూడా అయితే మీరు ముందుగానే పీడీఎఫ్ చేసి ఉంచుకోండి. సో, అప్లై చేసేప్పుడు ఈజీగా అయితే ఉండడం జరుగుతుంది. సో, 17థ్ మే లోపలైతే మీరు అప్లై చేసుకోవాలన్నమాట ఆన్‌లైన్‌లో. సో, ఇక్కడ మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే మీకు ఉండడం జరిగింది. సో, కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా అయితే ఉన్నాయి. సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే మీకు రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అలాగే ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అంటే టైపింగ్ టెస్ట్ అన్నమాట. సో, మీకు టైపింగ్ టెస్ట్ అనేది క్వాలిఫై అయితే సరిపోతుంది. మీకు రిటన్ ఎగ్జామినేషన్ పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. సో, సేమ్ పేపర్ 1, పేపర్ 2 ఒకే రోజులో అయితే ఉంటుందన్నమాట. సో, మీకు మెరిట్ లిస్ట్ అనేది మీకు రిటన్ ఎగ్జామినేషన్‌తో పాటు అలాగే ప్రొఫిషియన్సీ టెస్ట్ 2 కంపేర్ చేసి మీకైతే మెరిట్ లిస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. సో, కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. సో, ఈ నోటిఫికేషన్ మొత్తం ఒకసారి చదివి మాత్రం అయితే అప్లై చేయండి. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో. సో, ఇక్కడ మీకు రిజర్వేషన్స్ చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి ఎక్స్‌ట్రా 5 ఇయర్స్ వరకు ఇంకా ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి. అంటే ఇంకా ఎక్స్‌ట్రా 5 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ అయితే ఇంకా ఎక్స్‌ట్రా 3 ఇయర్స్ వరకు అయితే అప్లై చేయొచ్చనమాట. సో, ఇక్కడ మీకు క్లారిటీగా అయితే ఇచ్చారు. సో, మీకు ఎక్కడైతే రిజర్వేషన్స్ ఉన్నాయో అంటే రిజర్వేషన్ పోస్టులున్నాయో వాటికే అప్లై చేయాలనమాట. సో, అవేంటివి కూడా అయితే మనం చూద్దాం తర్వాత. సో, ఇక్కడ మీకు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా అయితే రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి. సో, కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అయితే అప్లై చేసుకోండి. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉన్నాయి కాబట్టి. అలాగే మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు ఉండదనమాట. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి అండ్ ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్స్‌కి. సో, ఇక్కడ మీకు హౌ టు అప్లై అని చెప్పించారు. మీరైతే ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాలి. ఆన్‌లైన్‌లో మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. 17థ్ మే లోపలైతే అప్లై చేయాలనమాట. సో, ఇక్కడ మీకు సింగిల్ అప్లికేషన్ మాత్రమే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇందాక చెప్పిన విధంగా మీకు ఫీమేల్ క్యాండిడేట్స్‌కి అలాగే
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ లేదనమాట. సో, వీళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రూ. 500 అయితే అప్లికేషన్ ఫీజ్ పే చేయాలి. సో, మీకు ఆన్‌లైన్‌లో అయితే పే చేయాల్సుంటుంది. సో, మీరు అప్లై చేసేప్పుడే మీరు పే చేసేసుకోవచ్చనమాట. సో, ఇంత అమౌంట్ పే చేయాలనుకోమాకండి. ఎందుకంటే పర్మనెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఒకవేళ జాబ్ వచ్చినట్లయితే పర్మనెంట్‌గా అయితే చేసుకోవచ్చనమాట. సో, ఫీజ్ లేని వాళ్ళు మాత్రం కంపల్సరీగా అప్లై చేసుకోండి. ఎవరైతే ఇంటర్ గాని, డిప్లొమా గాని పాస్ అయ్యి ఉంటారో. సో, కాబట్టి మీకింకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో, మీకు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కూడా అయితే మీరు అప్‌లోడ్ చేయాల్సుంటుంది. అలాగే సిగ్నేచర్ కూడా అయితే అప్‌లోడ్ చేయాలనమాట ఆన్‌లైన్‌లో. మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, అలాగే 10థ్ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా అయితే మీరు అప్‌లోడ్ చేయాల్సుంటుంది. మీకు సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ. ఒకవేళ మీ సర్టిఫికేట్‌లో గనుక సీజీపీఏ ఉన్నట్లయితే దాన్ని పర్సెంటేజ్‌లో కన్వర్ట్ చేసి అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇంటూ 9.5 అయితే మీరు చేయండి సీజీపీఏని. అప్పుడు పర్సెంటేజ్‌లోకి అయితే కన్వర్ట్ అవుతుంది. అలాగే మీకు సంబంధించిన ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఏదైనా సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేయండి. లేకపోతే అవసరం లేదు. సో, ఇక్కడ మీకు ఎలాంటి హార్డ్ కాపీ మీరైతే ఆ అప్లికేషన్‌కి మీరు పంపించాల్సిన అవసరం లేదు. సో, మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు గనుక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీలో మీకు గనుక మీరు ఆ రిజర్వేషన్ పోస్ట్‌కి మీరు అప్లై చేస్తున్నట్లయితే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అయితే మీరు అప్‌లోడ్ అనేది చేయాల్సుంటుంది. మీకు సంబంధించిన ఏవైతే టైపింగ్ టెస్ట్ ఉంటుందో అది మీరు ఏ లాంగ్వేజ్‌లో టైపింగ్ టెస్ట్ కావాలనుకుంటున్నారో అది కూడా అయితే మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసేప్పుడు మీరైతే ఆప్ట్ చేసుకోవాల్సుంటుంది. ఇంగ్లీష్‌లోనా, హిందీలోనా అని చెప్పి. సో, తర్వాత మీకు సంబంధించిన ఎడ్యుకేషనల్ అంటే రిటన్ టెస్ట్ కూడా ఏ లాంగ్వేజ్‌లో కావాలని ఉంటుంది. సో, అది కూడా మీరు ఇంగ్లీష్ అని చెప్పి ఆప్ట్ చేసుకోవచ్చు. సో, కాబట్టి తప్పకుండా ఇలా అయితే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోండి. ఇక్కడ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వెషన్ అనమాట. సో, మీకు స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే 12థ్ స్టాండర్డ్ అనమాట. సో, 200 క్వెషన్స్ అయితే ఉండడం జరుగుతాయి. 2 అవర్స్ 30 మినిట్స్ అయితే ఉంటుంది. సో, మీకు మెంటల్ ఎబిలిటీ టెస్ట్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వీటిల మీదే క్వెషన్‌లు ఉంటాయన్నమాట. సో, మీకు టైపింగ్ టెస్ట్ కూడా అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఎవరైతే పర్మనెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటున్నారో మీరు కేవలం ఇంటర్ గాని, డిప్లొమా గాని పాస్ అయితే సరిపోతుంది. ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. సో, మీకిక్కడ ఏజ్ లిమిట్స్ చూసినట్లయితే 28 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. సో, మీకు ఎస్సీ, ఎస్టీ కేటగరీస్ వాళ్ళు ఇంకా ఎక్స్‌ట్రా 5 ఇయర్స్ వరకు, అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ వరకు ఇంకా ఎక్స్‌ట్రా 3 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చనమాట. సో, మీకిక్కడ ఎవరైతే రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఉంటారో అప్లై చేసుకునే వాళ్ళు, ఇక్కడ మీకు ఎక్కడైతే రిజర్వేషన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయో సో, వాటిలకే మీరు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వస్తాయి. సో, ఇక్కడ మీకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ అనే పోస్ట్‌కి సో, మీకిక్కడ ఎస్సీ కేటగిరీలో ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో ఉన్నాయి. ఓబీసీ కేటగిరీలో అయితే మీకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, కాబట్టి ఈ పోస్టులకి మాత్రమే మీరైతే రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు అప్లై చేసుకోవాలి. ఒకవేళ మీకు రిజర్వేషన్ అక్కర్లేదు అనుకున్నట్లయితే మీరు అన్‌రిజర్వ్డ్ పోస్టులకు కూడా అయితే అప్లై చేసుకోవచ్చనమాట. సో, కాకపోతే అన్‌రిజర్వ్డ్ పోస్టులకి అప్లై చేస్తున్నట్లయితే రిజర్వేషన్ క్యాండిడేట్స్‌కి మీకు 28 ఇయర్స్ లోపలే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 28 ఇయర్స్ వరకే. సో, ఇంకా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే రావన్నమాట. ఈ అన్‌రిజర్వ్డ్ కేటగరీస్‌కి అప్లై చేస్తున్నట్లయితే. మీకు ఈ ఎవరైతే రిజర్వేషన్ కేటగరీ పోస్టులున్నాయో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తించడం జరుగుతాయి. ఈ పోస్టులకి అప్లై చేస్తున్నట్లయితే. సో, కాబట్టి ఇలా చెక్ చేసి మొత్తం అప్లై చేసుకొని నోటిఫికేషన్ మొత్తం ఒకసారి చదివి మాత్రమే అప్లై చేయండి. 17థ్ మే లోపలైతే అప్లై చేయాలి. కాబట్టి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ అప్లై లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే మీకు అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అప్లై చేయడానికి. మీకైతే ఇలా అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సీఎస్ఐఆర్ వాళ్ళకి సంబంధించి. సో, ఇక్కడ మీకు చూసినట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది 26 ఏప్రిల్ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 17థ్ మే లోపలైతే అప్లై చేయాలన్నమాట. సో, ఇక్కడ మీకు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. సో, ఇది క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి. మళ్ళీ సేమ్ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేయండి. ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, నంబర్, స్పెషల్ క్యారెక్టర్ ఇవన్నీ ఉండేట్టు చూసుకొని పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ కూడా సేమ్ అదే పాస్వర్డ్ ఎంటర్ చేయండి. మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. మళ్ళీ మొబైల్ నంబర్ సేమ్ ఎంటర్ చేయండి. రిజిస్టర్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఓటీపీ అయితే వస్తుంది. సో, ఆ ఓటీపీ అయితే ఎంటర్ చేయండి. సో, ఇలా ఎంటర్ చేసిన తర్వాత మీకైతే రిజిస్ట్రేషన్ అయితే అయిపోవడం జరుగుతుంది. సో, మీరైతే ఇప్పుడు లాగిన్ అయితే అవ్వాలన్నమాట. సో, ఇక్కడ లాగిన్ ఉంటుంది. సో, ఈ లాగిన్ క్లిక్ చేసి మీకు సంబంధించిన ఈమెయిల్ ఐడీ ఇచ్చారు కదా! సో, ఆ ఈమెయిల్ ఐడీ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారు కదా! అది కూడా ఇచ్చేసి లాగిన్ అయితే క్లిక్ చేయండి. సో, ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అయితే మీరు ఆళ్ళు అడుగుతారు. సో, అడిగిన డీటెయిల్స్ అన్ని అయితే ఎంటర్ చేయండి. సో, ఏవైతే ఆ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయమంటారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అయితే మీరు అప్‌లోడ్ చేయండి. సో, మీకు సంబంధించి ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్స్ ఉంటారో సో, వాళ్ళు అలాంటి అప్లికేషన్ ఫీజ్ పే చేయక్కర్లేదు. సో, వెదర్ యూ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ అప్లికేషన్ ఫీజ్ అంటారు అని అడుగుతారు. సో, వీళ్ళైతే యెస్ అని పెట్టండి. మిగిలిన వాళ్ళు ఎవరైతే పే చేయాలో వాళ్ళు నో అని పెట్టండి దానికి. సో, ఫైనల్‌గా మీరు సబ్మిట్ చేసేయొచ్చనమాట. డైరెక్ట్‌గా అప్లికేషన్ ఫీజ్ పే చేయక్కర్లేని వాళ్ళు.
ఎవరైతే అప్లికేషన్ ఫీజ్ పే చేయాలో సో మీకక్కడ లాస్ట్‌లో పేమెంట్ లింక్ కూడా అయితే రావడం జరుగుతుంది. సో అది క్లిక్ చేసి సో మీరైతే పేమెంట్ అయితే కంప్లీట్ చేయొచ్చనమాట. కంప్లీట్ చేసి రిసిప్ట్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో ఫైనల్‌గా సబ్మిట్ అయితే చేయాలి. ఫైనల్‌గా సబ్మిట్ చేసిన తర్వాత అందరూ అప్లికేషన్ ఫార్మ్‌ని మీరు జిరాక్స్ కూడా అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అంటే పీడీఎఫ్ రూపంలో ప్రింట్ తీసుకోండి. సో కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో పర్మనెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కావాలో సో మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అయితే కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ ఈ జాబ్స్‌కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వెంటనే ఇవాళే అప్లై చేయండి. మీకింకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఈ జాబ్స్ అక్కర్లేకపోతే పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు మన ఛానల్ వీడియోస్‌లో అయితే ఉన్నాయి. సో, అవి చెక్ చేసి వాటికైతే అప్లై చేయండి. అండ్ మీకింకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌కి అందరికీ షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీరింకా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే ఖచ్చితంగా మన కామెంట్ బాక్స్‌లో లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. మీరింకా కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.